అమర్పేట నియోజకవర్గం న్యూ నల్లకుంట డైరీ ఫామ్ పార్కులో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా నిలబడిన సురభి వాణి విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ తనపై నమ్మకం ఉంది, పట్టభద్రుల ఎన్నికలో తనను ఎన్నుకున్నారని అన్నారు. తమ తండ్రి గారైన పివి నరసింహారావు నుండి చిన్నప్పటి నుండి కష్టపడి పనిచేసే తత్వం నేర్చుకున్నానని చెప్పారు. ఈ నల్లకుంట ప్రాంతంలో తమ ఇల్లు కూడా ఉందని, నా చిన్ననాటి స్నేహితులు ఇక్కడే ఉన్న ప్రాంతమని గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నోసార్లు అటు పోట్లు తిన్నప్పుడు ఒకే ఒక్క ధైర్యం ఇచ్చి సపోర్ట్ చేసిన వ్యక్తి కెప్టెన్ లక్ష్మీకాంత్ అని కొనియాడారు. ఎన్నికల రోజున టీఆర్ఎస్ బలపరిచిన సురభి వాణిని గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ గంగిగంటి శ్రీదేవి, రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మణ్, నారాదాస్ లక్ష్మీనారాయణ, శంకర్ రామ్ గురుస్వామి, కూరాపాటి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. నేను అనేది ఏంటి, నాకే ఎప్పుడు పని చెప్తారు అంటే మా నాయనమ్మ అనేది, నీకే చెప్తున్నారే నువ్వే చేయగలవు అని అట్లాంటి వాతావరణంలో పెళ్ళిన వాళ్ళం మేమందరం. సో పనికి భయం లేదు, పని అంటే చాలా ఛాలెంజెస్ తీసుకోవాలి లైఫ్, అప్పుడే మనకు సంతృప్తి ఉంటుంది. దివంగత మాజీ ప్రధాని, మన ఆర్థిక సంస్కర్తల పితామహుడు మా బాపు శ్రీ పివి నరసింహారావు గారి వెంట నాకెన్నో మర్యాదలు జరిగినాయి. రెడ్ కార్పెట్ వచ్చింది, కానీ మిగతా టైంలో మనమే నిరూపించుకోవాలి. అది ఒక గొప్ప ఎన్నో ఏళ్ల నుంచి చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తాను. నాకు అంత మంచి అవకాశం దొరికింది. ఈ ప్రపంచంలో నా పేరు ఎస్ వాణీదేవి అని ఉంటుంది అక్కడ. దాని ముందర ఒక ఓటు వేసి మన తెలంగాణ, బంగారు తెలంగాణని ఇంకా ఎవరికి రాకుండా, వేరే వాళ్ళు ఎవ్వరూ ఇటువంటి కల్పమొక్క రాకుండా నన్ను ఎన్నుకొని గెలిపిస్తారని ఆశతో మీ ముందుకు వచ్చాను. జై హింద్, నమస్కారం అందరికీ. అన్ని విధాల మరి అర్హత కలిగిన మరి వాణీదేవి గారికి మనందరి ఓటు వేసి మరి భారీ మెజారిటీతో ఆవిడని గెలిపించుకుని రేపు ఏదన్నా మన సమస్య ఏదున్నా సరే మన పక్కనే ఉంటారు కాబట్టి మన ఆవిడ దగ్గరికి వెళ్దాము. మన అందరం కూడా మరి ఈసారి సపోర్ట్ చేసి ఎమ్మెల్సీగా వారిని మనం ఆమె 4వ క్రమ సంఖ్యలో ఉంటుంది. ఆమె పేరు ఎస్ వాణీదేవి. ఆ 4వ క్రమ సంఖ్యలో 1 అనే నెంబర్తో ఓటు వేసి ఆమెను గెలిపిస్తారని నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఒక్కసారి చాలా పెద్ద బ్యాలెట్ పేపర్ ఉంటుంది కాబట్టి ఆ బ్యాలెట్ పేపర్ ఒక్కసారి మీకు చూపించి ఆ తర్వాత మన సీనియర్ ఈ 4వ క్రమ సంఖ్యలో 1 అనే నెంబరు ఈ విధంగానే వేయాలి. మనం ONE 1 కానీ లేకపోతే టిక్కు పెట్టడం కానీ అటువంటి మాత్రం చేస్తే ఇన్వాలిడ్ అవుతుంది. కాబట్టి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, 4వ క్రమ సంఖ్యలో ఎస్ వాణీదేవి అని తెలుగులో మరి ఇంగ్లీష్లో రాసి ఉంటుంది. దాని పక్కన 1 అని నంబర్ వేయాలి. అది తప్పించి వేరేది ఏమి రాసినా కూడా ఆ ఓటు చెల్లకుండా పోతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే 11వ తారీఖు రోజు శివరాత్రి ఉంది, 12వ తారీఖు రోజు లేబర్ హాలిడే ఉంది, 13వ తారీఖు రోజు సెకండ్ సాటర్డే ఉంది, తర్వాత రోజు